వరంగల్ వరంగల్లో ముగ్గురు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి కడియం కావ్య బీజేపీ నుంచి ఆరూరి రమేష్ నెక్స్ట్ బీఆర్ఎస్ నుంచి ఎం సుధీర్ బాబు ఈయన జిల్లా పరిషత్ చైర్మన్ హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్. అయితే ఇక్కడ కాంగ్రెస్ నుంచి కడియం శ్రీహరి కూతురు ఈమె బీఆర్ఎస్ టికెట్ ప్రకటించిన తర్వాత రాజీనామా చేసి వచ్చి గెలవలేని అయిపోయిందని చెప్పేసి ఫిక్స్ అయిన తర్వాత వచ్చి కాంగ్రెస్ లోకి వచ్చారు. కడియం శ్రీహరి కూడా గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన కూడా కాంగ్రెస్ లో వచ్చాడు. తెలంగాణ 2వ ఉప ముఖ్యమంత్రి పనిచేసాడు. నెక్స్ట్ బీజేపీ నుంచి వెళ్ళి వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే మొన్న కూడా అసెంబ్లీ ఎన్నికలలో వర్ధనపేట నుంచి వెళ్ళి పోటీ చేసిండు అరుణ్ రమేష్. ఆయన బీజేపీ టికెట్ పోయింది. దీనికి కూడా ఊగిసలాట ఆడింది. బీజేపీలోకి పోతానగానే కొంతమంది బీఆర్ఎస్ లో అడ్డుకొని ఎర్రబెల్ దగ్గర కార్లో తీసుకుపోయి కేసీఆర్ దగ్గర తీసుకుపోయి మాట్లాడారు. ఆయన కూడా బీజేపీలో పోయిండు. బీజేపీ నుంచి పోటీ చేసిండు. ఇక కడియం కావ్య కాంగ్రెస్ లో పోగానే వీళ్ళకు ఎవరు దొరకకుండా ఉన్నప్పుడు హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నటువంటి సుధీర్ బాబును తీసుకొచ్చి క్యాండిడేట్ గా పెట్టారు. ఈయన మాత్రమే ఉండు. ఇక్కడ మరి ఎవరికి గెలిపోవటం లేని ఎవరికి గెలిచే అవకాశం ఉందో చూద్దాం. అయితే కాంగ్రెస్ నుంచి కడియం కావ్య గతంలో బీఆర్ఎస్ నుంచి తక్కువ కాంగ్రెస్ కు వచ్చేసింది. అంతకుముందుకు రాజకీయంగా వృత్తిరీత్యా డాక్టర్, కానీ అంతకుముందు రాజకీయం లేదు. అంటే కేవలం కడియం శ్రీహరి కూతురు ఆయన కూడా కాంగ్రెస్ లోకి వస్తున్న ఉద్దేశంతో టికెట్ ఇచ్చారు. ఓకే, ఇవి బలబలాలు ఏం చెప్పుకోవచ్చు అన్న? కడియం శ్రీహరి బలం, కాంగ్రెస్ పార్టీ బలం. ఎన్ని ఎమ్మెల్యేలు ఉన్నాయి మొత్తం? 7 ఎమ్మెల్యేలు ఉంటే 6 కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ 6, 1 బీఆర్ఎస్, 6 బీఆర్ఎస్ 1. ఎక్కడన్నా కడియం శ్రీహరి గెలిచిండు. గన్పూర్ నుంచి వెళ్ళి వాళ్ళ నాన్న గెలిచిండు. స్టేషన్ గన్పూర్ నుంచి వెళ్ళి కడియం శ్రీహరి వాళ్ళ నాన్న గెలిచిండు. ఆయన కూడా కాంగ్రెస్ లోకి పోయింది కాబట్టి 7 కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక బీఆర్ఎస్ కి 1 లేదు, బీజేపీకి 1 లేదు. ఇంకోటి కాంగ్రెస్ గాడుపు ఉంది. ఆర్థికంగా బలమున్న వాళ్ళు రాజకీయ కుటుంబం కాబట్టి ఇక్కడ కడియం కావ్య కొంత బలంగా ఉంది. తర్వాత బీజేపీ ఈయన వర్ధనపేట నుంచి వెళ్ళి పోటీ చేసిండు. ఇదివరకు ఎమ్మెల్యే 2 సార్లు ఎమ్మెల్యే 2014, 2019 2 సార్లే. మొన్న 2024 చేసిన దాంట్లో పోటీ చేసిన దాంట్లో ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడు అన్నప్పుడు ఆయనకు మైనస్లు ఉన్నాయి. భూ కుంభకోణాలు, భూ తగాదాలు, ఈయన మీద ఆరోపణలు చాలా ఉన్నాయి. చాలా ఇబ్బంది పెట్టేది అందరినీ. ఆర్థికంగా భూ సమస్యల మీద ఎక్కువ ఈయన కుంభకోణాలు చేసిందని చెప్పేసి జనాల్లో బాగా ఉంది. అట్లాగే మొన్నటిదాకా టీఆర్ఎస్ లో ఉండి ఎమ్మడే బీజేపీలో పోయింది కాబట్టి ఈయన మీద వ్యతిరేకత కొంతమందికి ఉంది. అనుకున్న స్థాయిలో లేదు, ఓట్లు అనుకున్న స్థాయికి. ఇంకోటి బీజేపీ కూడా గ్రామ స్థాయిలో పట్టు లేకపోయింది. దాంతో ఆయన బీఆర్ఎస్ కి సంబంధించి సుధీర్ బాబు ఈయన కూడా నామమాత్రంగానే పోటీలో ఉండు. బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి వెళ్ళిపోయిండు. అవును, ఆరూరి రమేష్ వెళ్ళిపోవడం వల్ల బీఆర్ఎస్ వీక్ అయిపోయింది. బీఆర్ఎస్ అక్కడ వీక్ అయిపోయింది. అరుణ్ రమేష్ ఈయన ఏం కాన్స్టిట్యూన్సీ అన్న? వర్ధనపేట కాన్స్టిట్యూన్సీ. అట్లాగే గన్పూర్ కాన్స్టిట్యూన్సీ కూడా దీంట్లోకి వస్తుంది. ఈయన కడియం శ్రీహరి వెళ్ళిపోయింది. అంటే ఇద్దరు బీఆర్ఎస్ సంబంధించినటువంటి పట్టున్న నేతలు, మాజీ ఒక ఆయన ప్రజెంట్ ఎమ్మెల్యే, ఒక ఆయన మాజీ ఎమ్మెల్యే, ఇద్దరు వెళ్ళిపోవడం వల్ల ఆ 2 నియోజకవర్గాల్లో ఆ కార్యకర్తలను చూసే దిక్కు ధీమా లేకుండా కూడా పోయింది. కాబట్టి ఈయన కూడా పోటీ నామమాత్రమే. ఇక్కడ కంపల్సరీ గెలిచే క్యాండిడేట్ ఎవరంటే కడియం కావ్య. 100% కడియం కావ్య ఈ వరంగల్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుస్తుంది.